హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. రైతాంగం పైన వార్త. మరి రాష్ట్రమంతటా ఒకటే సమస్య, యూరియా కొరత. యూరియా దొరకట్లేదు. మరి రాష్ట్రమంతా రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ 10 ఏండ్ల నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేసీఆర్ సార్కి అయితే తెలుసు. మరి రాష్ట్రంలో మరి తెలంగాణ రైతాంగం ఎప్పుడు నీళ్ళు అవసరం, ఎప్పుడు యూరియా అవసరం అంటే రైతాంగం పైన చాలా అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంకి జీరో కూడా తెలియదు, జీరో నాలెడ్జ్ ఉందన్నమాట. మరి దీనిపైన కేసీఆర్ సార్ అప్పుడే చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగం మోసపోతుంది, రైతులు ఏమైతారు అనే విధంగా అప్పుడే చెప్పిండనమాట కదా. ఇది చూద్దాం. మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే గతేస్తుంది. మళ్ళా చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి అయితే అసలే నాలెడ్జ్ లేదు రైతాంగం పైన. మరి ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మరి రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా మాట్లాడింది. ఇప్పుడు షాపులలో లైన్లో నిలబడేది అంతా రైతులే కాదట. మరి నిజమైన రైతులు షాపులోకి వెళ్ళి డైరెక్ట్ కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన చాలా నిర్లక్ష్యం మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడిండో చూద్దాం ఒకసారి. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి నిజానికి కరెక్ట్ కాదు కదా. ఈ రైతుల పట్ల ఎంత కష్టాలు పడుతున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎండలో. మరి చెప్పులు అప్పుడు సార్ చెప్పినట్టే చెప్పులు లైన్లు గొడవలు, రైతులు మళ్ళీ చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు, చాలా కోపంతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన. మరి అప్పుడు కేసీఆర్ సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే కేసీఆర్ గారు, మరి ఇతర రాష్ట్రాలలో సీజన్ లేని టైంలో యూరియా కొనిపెట్టి గోదాం మనకు తెచ్చుకొని గోదాంలో మరి సరుకు నిల్వ చేసి పెట్టేవాళ్ళనమాట. గోదాంలో నింపేవాడు. మరి ఆ టైం రైతులకి టైం రాగానే మరి అవి గ్రామీణ స్థాయిలో పంచేవాళ్ళనమాట. ఈజీ ఉండేది అప్పుడు. అందుకే ఇటువంటి సమస్య రాలేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి అది తెలియదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఢిల్లీకి పోవడము, ఆయన పదవి ఎప్పుడు పోతుందో ఆయన బిజీలో ఆయనే ఉన్నాడు. మరి మిగతా వాళ్ళకైతే నాలెడ్జ్, మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎవరికి ఏమీ నాలెడ్జ్ లేదు రైతుల పట్ల. ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, మరి అట్లనే కాళేశ్వరం నీళ్లు ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా స్టోర్ చేయాలి, దానిపైన కూడా అబద్ధాలు, దీనిపైన అబద్ధాలు చెప్పుకుంటా నడుపుతున్నారు. మరి ఇప్పుడైతే మరి నెక్స్ట్ రేపు 25న సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి రైతుల పట్ల గ్రామ పంచాయతీల ఎన్నికలే కాబట్టి ఆల్రెడీ మొత్తం వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రైతు యూరియా పైన వాళ్ళకు మరి చాలా భయం అవుతుంది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. మరి అసలు పంచాయతీ ఎన్నికలు అందుకే వాయిదా వేసుకుంటూ వెళ్తారేమో కావచ్చు. ఇప్పుడు కూడా 25న ఈ క్యాబినెట్ మీటింగ్ ఉందంట. మరి ఎప్పుడు తెలుస్తారో. ఒకటి బీసీ 42% ఒకటి, ఇప్పుడు ఇది ఒక సమస్య, యూరియా సమస్య. రైతాంగంలో మాత్రం కాంగ్రెస్ ఫెయిల్, 0 సీట్లు కూడా రావచ్చు, ఏమైనా కావచ్చు. మరి ఇంకో వార్తతో, మరిన్ని విషయాలతో మరో వార్త కలుస్తా. పొలిటికల్ న్యూస్, రాజకీయాల పైన వార్తలు, మరిన్ని ఇంపార్టెంట్ వార్తలు చెప్తూనే ఉంటా. ప్లీజ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.